గుప్త నవరాత్రులు నిజమైన అర్థం. కొంతమంది గుప్త నవరాత్రులను శ్రీ విద్య ఉపాసకులు మాత్రమే గుప్తంగా చేయాలని, బహిరంగంగా అందరికీ చెప్పకూడదని వాదిస్తుంటారు. దీనిపై పండితులు స్పందిస్తూ ఇది శాస్త్రంపై అవగాహన లేకపోవడం వల్ల ఏర్పడిన అపోహ అని కొట్టి పారేస్తున్నారు. ఉదాహరణకు లలితా సహస్రనామం పూర్తి పేరు లలితా రహస్య సహస్రనామం అయినప్పటికీ ప్రతి ఇంట్లోనూ స్త్రీలు దీన్ని పఠిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే భగవద్గీతను రాజవిద్య రాజగుహ్య యోగము అని పేర్కొన్నప్పటికీ అందరూ చదువుతున్నారని వివరించారు. గుహ్యం లేదా రహస్యం అంటే భౌతికంగా కనిపించే దానికంటే లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందని, దాన్ని తెలుసుకొని ఆచరించాలని, అర్థం చేసుకోవాలని వారు స్పష్టం చేశారు. నవరాత్రులు ప్రధానంగా 4 ఉన్నాయని, అందులో వసంత నవరాత్రి, శరన్నవరాత్రి సామూహికంగా చేసుకునేవని పండితులు చెబుతున్నారు. గుప్త నవరాత్రులు అంటే వ్యక్తిగత సాధన కోసం చేసుకునేవి అని, అవి శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు వంటివి అని వారు పేర్కొన్నారు. ఇవి మన అభ్యున్నతి కోసం ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చని, పెద్ద పెద్ద పందిళ్లు వేయాల్సిన అవసరం లేదని వారు సూచించారు. శరన్నవరాత్రులు వంటివి సమాజం కోసం పెద్ద ఎత్తున చేస్తారని, గుప్తం అనే పదానికి అర్థం రహస్యంగా దుప్పటి కప్పుకుని చేయాలని కాదని వారు వివరించారు.